హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ జైపాలని.com. చాలామంది జైపాలని.comలో లాగిన్ అయిన తర్వాత మాకు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సార్, మా అబ్బాయికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీస్లో కానీ చెప్పండి సార్, ర్యాంకు 2092 అని. జనరల్ కేటగిరీలో అప్ టు 50,000 బాయ్. మై సన్ ఓబీసీ ర్యాంక్ 14,000. సో ఇన్ కేస్ ఆఫ్ సిఎస్ఈసి అని చెప్పేసి చాలా మంది ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఏ విధంగా ఆన్సర్ చేయాలని గత 4-5 వీడియోలు చేశాను. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎవరో ఏదో ఖాళీలో సీట్ వస్తుందని చెప్పే బదులు అసలు సీట్ వస్తుందా లేదా అని నేను మీతోనే వెరిఫై చేపించేసి మీతోనే ది బెస్ట్ కాలేజీ, మీతోనే ది బెస్ట్ బ్రాంచ్లో మీరే సెలెక్షన్ చేసుకునేలాగా నేను ఆ ప్రోగ్రామ్ని నేనే స్వయంగా తయారు చేశాను, జైపాలరెడ్డి.comని. అది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది క్లియర్‌గా మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను చేసే ప్రాసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ దాదాపు ఒక 4, 5 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 4, 5 క్వెషన్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను. సో, ఆ విధంగా మీరు చేసే ప్రయత్నం చేయండి. మీరు నన్నడిగినా, ఇంకెవ్వరిని అడిగినా ఈ ప్రోగ్రామ్ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో ఆల్మోస్ట్ ది బెస్ట్ కాలేజెస్, ది బెస్ట్ బ్రాంచెస్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో ఉన్న డాటా నిజమేనా అన్న? నిజంగా ఈసీకి అంత డిమాండ్ ఉందా? ట్రిపుల్ ఈకి అంత డిమాండ్ ఉందా? మెకానికల్‌కి అంతా ఉందా? సీఎస్‌సికి ఉందా? సీఎస్‌సిలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. సీఎస్ ఎటు పోతుంది? ఏఎంఎల్ ఎటు పోతుంది? డాటా సైన్స్ ఎటు పోతుంది? సైబర్ సెక్యూరిటీ ఏంటి? ఇలా చాలా రకాల మైండ్స్ మీ క్వెషన్‌లు ఉంటాయి. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ ఐఐటీస్, తర్వాత ఎన్ఐటీస్, తర్వాత ట్రిపుల్ ఐటీస్. ఇక్కడ బ్రాంచ్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కోరు, నాన్ కోరు అంటే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ ఇలాంటి బ్రాంచెస్‌లో గవర్నమెంట్ సెక్టార్ సైడ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక రిమైనింగ్ కంప్యూటర్ సైన్స్ గానీ, ఈసీ గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ ఇటు సైడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంటే ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. సో, ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది చెప్పలేం. కానీ నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే నేను చెప్పినంత మాత్రాన నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఇంకొకళ్ళని అడిగితే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకళ్ళు అడుగుతారు. సో, ఫస్ట్ మన ఎకనామికల్ పరిస్థితి ఏంటిది? మనం ఏ విధంగా చదువుతాము? ఒకవేళ నిజానికి వాస్తవానికి బాగా చదివే స్టూడెంట్ ఉన్నాడనుకోండి. బాగా చదివే స్టూడెంట్ ఉంటే మీరు ఏ బ్రాంచ్ అయినా సరే కాలేజీని నమ్ముకోండి. సో, కాలేజీ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బ్రాంచ్ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎప్పుడు గాని కాలేజీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో, ఏదేమైనా సరే నేను కాలేజీల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ బ్రాంచ్ ప్రయారిటీ కూడా కొంతవరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, వీడియోనైతే స్కిప్ చేయొద్దు. సో, ఫస్ట్ ఇక్కడ మనకు కొన్ని క్వెషన్స్ అడిగారు. ఆ క్వెషన్స్ డిపెండ్ చేసుకొని చెప్దాం. సార్, మా అబ్బాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్‌లో ఎన్ఐటీస్‌లో, ట్రిపుల్ ఐటీస్‌లో ర్యాంకు 2092 అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అడిగే క్వెషన్ ఎలా ఉండాలంటే ఎన్ఐటీస్‌లో, ట్రిపుల్ ఐటీస్‌లో ఏ బ్రాంచ్ కావాలా? మరి దాంట్లో మెయిలు, ఫీమేలు, ఓకే. అబ్బాయి అని చెప్పాడు. సో, ఈ విధంగా అంటే క్వెషన్ అనేది మనకు చాలా క్లారిటీగా ఉండాలి. ఒకవేళ ఎన్ఐటీస్‌లో వస్తే ఏ బ్రాంచ్ వరకు జాయిన్ అవుతాం, ట్రిపుల్ ఐటీస్ వస్తే ఏ బ్రాంచ్ వరకు జాయిన్ అవుతాం. ఇలా మీకు క్లారిటీ ఉంటే దాన్ని మనం డిస్కస్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఏ డిస్కషన్ కూడా లేకుండా కూడా ఎవరైతే క్వెషన్ అడిగారో ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా చేస్తున్నారో చూడండి. సో, ఆల్రెడీ మీకు చాలా మందికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇదివరకే పంపించానండి. ప్రతి ఒక్కరు కూడా పంపించాను. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఈ పాస్వర్డ్‌ని బేస్ చేసుకొని మీరు క్లిక్ చేయగానే మీరు ఇంతకుముందు రిజిస్టర్డ్ మొబైల్ ఐడీ అండ్ రిజిస్టర్డ్ యూజర్ టైప్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ క్లిక్ చేయగానే కొత్త యూజర్ నేమ్, పాస్వర్డ్ మళ్ళీ మీకు రావడం జరుగుతుంది. మీరు లాగిన్ చేసుకోవచ్చు. లేదన్నా మేము న్యూ యూజర్స్‌మి అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ జేఈ అడ్వాన్స్‌కు కేవలం రూ. 250కే మనము ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పేమెంట్ అయిపోగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక లేదన్నా దీని గురించి మాకు ఏమాత్రం అవగాహన లేదు అంటే మీకొక మొబైల్ నంబర్ ఇస్తాను. ఈ మొబైల్‌కి డైరెక్ట్‌గా మీరు హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మా టీమ్ వాళ్ళు కనెక్ట్ అయిపోయి మీకు ఆ పేమెంట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు. సో, ఇక్కడ మొబైల్ నంబర్ 9515563670. ఈ మొబైల్‌కి ఒకసారి హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో, మీకు హెల్ప్ చేస్తారు. లేదు అనంటే ఆటోమేటిక్‌గా మీకు రిజిస్ట్రేషన్ చేసుకోగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే వస్తుంది. ఇక యూజర్ నేమ్, పాస్వర్డ్‌తోని పనేం లేదు. మాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే వచ్చేసాయి కాబట్టి ఏ విధంగా మేము ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే మీకు చెప్తున్నాను.
నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ బేస్ చేసుకొని నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ అన్నానండి. ఈ సైన్ ఇన్ అన్న తర్వాత ఫస్ట్ మన మైండ్లో ఉన్న క్వశ్చన్ ఏంటి ఫస్ట్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక పర్టికులర్ కాలేజ్ గురించి కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నానా, లేకపోతే ది బెస్ట్ కాలేజీ కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నానా, అసలు నాకు సీట్ వస్తుందా లేదా వస్తుందా రాదా తెలుసుకుంటున్నా. ఈ విధంగా మీకు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మా అబ్బాయికి ఈడబ్ల్యూఎస్లో ఎన్ఐటీస్లో ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ర్యాంక్ ఎంత, 2000. ఇక్కడ ఎప్పుడైతే మనము 2000 ర్యాంక్ నుంచి మనం ప్రయత్నం చేస్తున్నామో ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ అనేది ఉంది, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉంది, వెబ్ ఆప్షన్స్ లిస్టు అనేది ఉంది. వెబ్ ఆప్షన్స్ లిస్టులో మీకు మాక్సిమం యూజ్ అయ్యేది ఇదేనండి. వెబ్ ఆప్షన్స్ లిస్టు ఇక్కడ జేఈ మెయిన్స్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, వెబ్ ఆప్షన్స్ లిస్టులో జేఈ మెయిన్స్ సెలెక్ట్ చేయండి. ఎందుకు, జేఈ మెయిన్స్ మనకి ఇక జేఈ అడ్వాన్స్ కాలేదు కదా, జేఈ మెయిన్స్లో ర్యాంక్ బేస్ చేసుకుని ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉండే. ఇక్కడ సీట్ కేటగిరీ, సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి కూడా ఉంది. చాలా మంది పీడబ్ల్యూడి కూడా అడుగుతున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అడిగారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ 2000 కాబట్టి నేను 2000 ఎంటర్ చేస్తున్నాను. 2000 కానీ నేను 1900 ఎంటర్ చేస్తున్నాను. ఎందుకు ఎంటర్ చేస్తున్నానో మీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో 1900 ఎంటర్ చేశాను. ఇక్కడ అబ్బాయి అన్నాడు కాబట్టి జనరల్ న్యూట్రల్ పెట్టేశాను. ఇక్కడ ఇలా అడిగిన క్వశ్చన్స్లో ఏ బ్రాంచ్ అనేది చెప్పలేదు, ఎన్ఐటీస్లో సీట్ వస్తే చాలు అన్నాడు ఆయన. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆల్ బ్రాంచెస్ ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, కంప్యూటర్ సైన్స్, ఈసీ, ట్రిపుల్ మెకానికల్ అన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని ఏ స్టేట్లోనైనా సరే అనుకుంటే ఆ పర్టికులర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్టేట్ అంటే ఏ స్టేట్ అయినా పర్లేదు అనుకుంటే ఆల్ స్టేట్లు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఆల్ బ్రాంచెస్, ఆల్ స్టేట్స్, నాకు ఉన్నటువంటి ర్యాంకు డిపెండ్ చేసుకొని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 1900 ర్యాంకు జెండర్ న్యూట్రల్ పెట్టేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అడిగారో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసిందండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ఎన్ఐటీస్ చెప్పండి. ఎన్ఐటీస్లో 2000 వరకు చెక్ చేసుకుంటే ఇక్కడ ఎన్ఐటి అన్నాడు కాబట్టి ఇక్కడ సర్చ్ బార్ ఏదైతే ఉందో ఈ సర్చ్ బార్లో నేను ఎన్ఐటి అని టైప్ చేస్తున్నాను. ఎన్ఐటిలో సీట్ వస్తుందా, ఎస్ పక్కాగా సీట్ వస్తుంది. ఎట్లా వస్తుంది సార్, ఇక్కడ మనకు 2000 ర్యాంక్ అంటే గతంలో మనం చెక్ చేసుకుంటే 23లో 2000కి వచ్చింది చూడండి. 22లో 1935కి వచ్చింది, 2020లో 1900కి వచ్చింది, ఇప్పుడు 194 కూడా వచ్చేసింది. సరే మోతిలాల్లో మనకు కొంచెం కష్టం, ఎందుకు 100 డిఫరెన్స్ ఉండొచ్చు పెరగొచ్చు. సో కాబట్టి ఈ స్క్రీన్లో ఉన్నటువంటి కాలేజెస్లో రాకపోవచ్చు. అదే ఇక్కడ ఎన్ఐటి జమేష్పూర్లో మనకు ఈసీ ఒక ఛాన్సెస్ ఉంది, ఎన్ఐటి కర్ణాటకలో మనకు ఒక ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఎన్ఐటి హిమాచల్ ప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ న్యూట్రల్లో మనకు ఛాన్సెస్ ఉంది. ఎగ్జాక్ట్గా ఈయన అడిగిన ర్యాంకు 2092కి, అంటే పెరగొచ్చు తగ్గొచ్చు. మరి ఇక్కడ అడిగినటువంటి ఈ కర్ణాటక స్టేట్ కనుక చెక్ చేసుకుంటే మరి లాస్ట్ ఇయర్లో 2000 ఉంది, అంతకుముందు 2500 ఉంది, 2200 ఉంది, 1900 ఉంది. అదేవిధంగా ఇక్కడ క్యాలికట్, ఎన్ఐటి క్యాలికట్లో ట్రిపుల్ ఈ కనుక చెక్ చేసుకుంటే 2011 నుండి 2400 నుండి 2300 నుండి 2020 ఉంది, 2113 ఉంది. అంటే డిఫరెంట్ ఇయర్స్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఎన్ఐటీలో సీట్ వస్తుందా అంటే పక్కగా ఎన్ఐటీలో సీట్ వస్తుంది. మరి లేదన్నా ఎన్ఐటీలో ఓన్లీ కంప్యూటర్ సైన్సే కావాలనుకుంటే ఎన్ఐటి స్పేస్ కంప్యూటర్ సైన్స్ అని టైప్ చేయండి. ఎన్ఐటి స్పేస్ కంప్యూటర్ అని చెప్పేసి టైప్ చేయగానే ఓన్లీ కంప్యూటర్ సైన్స్లో కనుక చెక్ చేసుకుంటే సిల్చర్లో మనకు 1900కి వచ్చింది, అంతకుముందు 2023లో 2019కి వచ్చింది. ఇవి అయితే కష్టమే. ఇక అక్కంచెలు వచ్చేస్తే హిమాచల్ ప్రదేశ్లో రాయ్పూర్లో, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోని మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫైర్స్ డ్యూయల్ డిగ్రీ ఉంది. ఈ విధంగా మనకు ఏవైతే ప్రాబబిలిటీ ఉన్నాయో ఆ ప్రాబబిలిటీ ఉన్నాయి ఒక 24 కాదు, 23, 24 ఇక పక్కన కూడా చెక్ చేసుకుంటే ఏదన్నా నువ్వు ఎప్పుడు చూసినా కూడా 24ని డిపెండ్ చేసుకొని చెప్తున్నావు అంటున్నావు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2300 ఉంది, 2200 ఉంది, 20 అంటే ప్రతి ఇయర్ కూడా యాడ్ అండ్ యావరేజ్గా ఆ ర్యాంక్ ఎలా వస్తుంది దానికి డిపెండ్ చేసుకునే చెప్తున్నాను. దాంట్లో మళ్ళీ మనకు అవకాశం ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టాప్ ఆర్డర్ ప్రకారంగానే జనరేట్ అవుతుంది. టాప్ ఆర్డర్ అంటే ఇలా లాస్ట్ ఇయర్లో ఏదైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో 24లో కట్ ఆఫ్స్ డిపెండ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ది బెస్ట్ ర్యాంక్ డిపెండ్ చేసుకొని టైర్ 1 టైర్ 2తో సంబంధం లేకుండా టాప్ ఆర్డర్ కాలేజీలో మీకు ఈ విధంగా లిస్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇది ఎన్ఐటీలో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ ఉన్నటువంటి ఆప్షన్స్. ఇంకొకటి ట్రిపుల్ ఐటీ కూడా అడిగారు. ట్రిపుల్ ఐటీలో టాప్ కాలేజ్
సో ట్రిపుల్ ఐటీలో మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటింగ్, అసలు వాస్తవానికి ఇది చాలా మంచి కోర్స్ ఇది. ట్రిపుల్ ఐటీ గాలివార్లో అయితే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఉంది. లక్నోలో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇదే ట్రిపుల్ ఐటీ గాలివార్లో మనకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఐటీ 5 years డిగ్రీ ఉంది. ఆ, జబల్పూర్లో కంప్యూటర్ సైన్స్ 4 years డిగ్రీ ట్రిపుల్ ఐటీలో ఉంది. ట్రిపుల్ ఐటీ మధ్యప్రదేశ్, ట్రిపుల్ ఐటీ ఈ విధంగా ట్రిపుల్ ఐటీ కాంచీపురంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో మనకు అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ సీట్ అకార్డింగ్ టు 2024, 2023, 2020, ఈ విధంగా ఆ గడిచిన 4 సంవత్సరాలకు సంబంధించిన కట్ ఆఫ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించాను. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది, ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఏ బ్రాంచ్ అని అడగలేదు కాబట్టి సో ఈ విధంగా చెక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, జనరల్ కేటగిరీ 50,000, జనరల్ కేటగిరీ 50,000 బాయ్స్ పీడిఎఫ్. సో ఇప్పుడు ఇది డిఫరెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను ర్యాంక్ ప్రిడిక్టర్కి వెళ్తానండి. ర్యాంక్ ప్రిడిక్టర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 2024లో ఉన్నటువంటి ప్రాబబిలిటీని డిపెండ్ చేసుకొని 2024లో ఉన్న ప్రాబబిలిటీ డిపెండ్ చేసుకొని 24లో రౌండ్ 5 వరకు జరిగింది. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎన్ఐటీలో ఈ 50,000కి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఐటీ అనేది చేసేటప్పుడు మనకు అదర్ స్టేట్ కోటా కింద ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఎందుకన్నా మనకు 50,000కి ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో రాదా అంటే సో ఎన్ఐటి వరంగల్ గురించి మాట్లాడదాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ ఓఎస్ అంటే అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరల్ న్యూట్రల్ పెట్టేస్తున్నాను. మరి మనకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 50,000. సో ఎన్ఐటీలో 50,000కి ఎక్కడైనా సీట్ వచ్చిందా? ఎస్, ఎన్ఐటీలో 50,000కి సీట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? బయోమెడికల్ ఇంజనీరింగ్ రాయ్పూర్లో వచ్చేసింది. ఎన్ఐటి ఆంధ్రాలో వచ్చింది. అగర్తలో సీట్ వచ్చింది. కానీ ఏ బ్రాంచ్ వచ్చింది అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు సీట్ వస్తుంది అంటే పక్కకు సీట్ వస్తుంది. మరి కంప్యూటర్ సైన్సే కావాలి అనుకుంటే కనుక కష్టమే. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కూడా కొంచెం కష్టమే. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అయినా వస్తుందంటే ఎస్, సివిల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఆంధ్రాలో మనకు 50,000కి వచ్చింది. అగర్తలో వచ్చింది, సిక్కింలో వచ్చింది, శ్రీనగర్లో వచ్చింది, అరుణాచల్ ప్రదేశ్లో వచ్చింది. సో మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది అంటే ఎన్ఐటీలో అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎన్ఐటీ వద్దన్న ట్రిపుల్ ఐటీస్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే ట్రిపుల్ ఐటీ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఏ చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా ఇది. ఏ అనగానే ఆల్ ఇండియా ర్యాంక్ అనుకుంటున్నారు. ఆల్ ఇండియా కోటా అది. ఆల్ ఇండియా కోటా కింద ఓపెన్ కేటగిరీ ఇదే 50,000కి ఎక్కడైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ట్రిపుల్ ఐటీలో మనకు కంప్యూటర్ సైన్స్కి ట్రిపుల్ ఐటీ మణిపూర్లో ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మణిపూర్ ఇక్కడ 4 అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో కానీ చెక్ చేసుకుంటే 50,000, 55,000, 56,000, 50,000 ఈ విధంగా మణిపూర్ అండ్ కర్నూలులో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే సీట్ అయితే రావడం జరిగింది. సో మొత్తం అయితే 50,000కి ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది అంటే ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేస్తే జిఎఫ్టీస్ అయినా కూడా ఓకేనా? జిఎఫ్టీస్లో కూడా బాగానే ఉంటుందని చెప్పేసి వినమనుకుంటున్నాడు. ఇక జిఎఫ్టీస్ ఎప్పుడైతే మనం చూజ్ చేసుకుంటామో జిఎఫ్టీస్ చూజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ర్యాంక్ అనేది వచ్చేసి ఏ పెట్టేసండి చెప్తాను. అది మనకు కొన్ని జిఎఫ్టీస్లో మనకు ఏ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా కోట అనేది ఉంటుంది. కొన్ని జిఎఫ్టీస్లో హెచ్ఎస్ కూడా ఉంటుంది. సో ఎనీవే మనకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ జిఎఫ్టీస్ ఏరోనాటికల్ పక్కన పెట్టేస్తే కంప్యూటర్ సైన్స్లో మనకు జిఎఫ్టీలో ఎక్కడైనా ఛాన్సెస్ ఉంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జిఎఫ్టీ ఎన్ఐఏఎంటీలో రాంచీలో అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా నేను చేసింది కాదు, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ డిపెండ్ చేసుకొని ఈ రిపోర్ట్ అయితే వస్తుంది. మరి 50,000కి సీట్ వస్తుందా? ఎన్ఐటీలో వస్తుంది, ట్రిపుల్ ఐటీలో వస్తుంది, జిఎఫ్టీలో కూడా వస్తుంది. కానీ ఏ బ్రాంచ్ అనేది ఇక్కడ స్పెసిఫిక్ చేయలేదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో సెకండ్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఏంటంటే సో సీట్ వస్తుందా. ఇక మాకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే కనుక ఇక వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అని చెప్పేస్తుంది జేఈ మెయిన్స్. ఇప్పుడు ఇదే 50,000కి నేను వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఎలా జనరేట్ చేస్తున్నో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ సీట్ కేటగిరీ ఓపెన్ పెట్టేసుకుంటున్నాను. ర్యాంక్ 45,000 ఎంటర్ చేస్తాను. 50,000 కాదు, 45,000కి ఇక్కడ జెండర్ న్యూట్రల్ పెట్టేసి ఎనీ బ్రాంచ్ అండ్ ఎనీ స్టేట్, అది ట్రిపుల్ ఐటీ కావచ్చు, ఎన్ఐటీ కావచ్చు, ఏదైనా సరే 50,000కి ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్. అంటే గతంలో మనకు 45,000 ర్యాంక్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ కట్ ఆఫ్ డిపెండ్ చేసుకొని మీకు ఇక్కడ రిపోర్ట్ రావడం జరుగుతుంది. గుజరాత్లో ఎన్ఐటి గుజరాత్ మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఈ విధంగా. సో 45,000లో ఉన్నటువంటి రేంజెస్ ఇవి. సెకండ్ పేజ్కి వెళ్తే 47,000. ఇక ఫోర్త్ పేజ్లో కూడా 42. ఎన్ఐటి వరంగల్లో సివిల్ ఇంజనీరింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పేజ్కి వచ్చేస్తే 50,000లో ఎన్ఐటి సిబిల్పూర్, అగర్తల, కర్నూల్ ఇక్కడ. సో ఇక్కడ ఎన్ఐటి
మనకు సిబిల్పూర్లో ఎలా వస్తుందని చెప్పగలుగుతున్నానంటే ఎన్ఐటి ఇక్కడ చెక్ చేసుకుంటే మెటలర్జీ ఇంజనీరింగ్ 24లో 50,000, 23లో 51,000. సో మీరు ఇక్కడ చెక్ చేసుకున్న యాన్ అండ్ యావరేజ్గా 50,000 ప్లస్ ఆర్ మైనస్లో ఉంది. నెక్స్ట్ ఓన్లీ కంప్యూటర్ సైన్సే అంటే కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జిఎఫ్టి పాట్నా బీఐటి పాట్నాలో 45,000, 49,000కి 23లో ఉంది. మరి ఈసారి 50,000 కావచ్చు. ఒకవేళ సీట్లు కనుక పెరిగితే ఎన్ఐటీస్లో ఐఐటీస్లో సీట్లు పెరిగితే మేబీ రావచ్చు. ఇక అక్కడి నుంచి వచ్చేస్తే 50,000 రేంజ్లో మనకి ఇక్కడ జార్ఖండ్ జిఎఫ్టిలో జార్ఖండ్లో 50,000, అంతకుముందు 2 years బ్యాక్ 54,000, అస్సాంలో అయితే 50,000, 48,000. ఈ విధంగా గడిచిన 4-5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఒక్క సింగిల్ స్క్రీన్ పైన ఎక్కడ వెతికినా కూడా మీకు గూగుల్లో దొరకనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది. సో ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్లో మాకు సీటు వచ్చే ఛాన్సెస్ ఉందా లాస్ట్ చూద్దాం. నెక్స్ట్ మై సన్ ఓబీసీ ర్యాంక్ 14,000 అని చెప్పేసి అన్నారు. ఇన్ కేస్ ఆఫ్ సిఎస్ఆర్ ఈసీ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ నేను వీళ్ళకి చెప్తున్నాను ఓబీసీ 14,000 ఎవరికైతే వచ్చిందో సేమ్ మీరు కూడా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ జేఈ మెయిన్స్ లిస్ట్కి వెళ్ళండి. వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో జేఈ మెయిన్స్కి వెళ్ళేసి ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి. సో ఓబీసీ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ 14,000 ఉంది. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడు కానీ నేను ఒక 1000 ర్యాంక్ తగ్గించే చెక్ చేస్తున్నాను. ఎందుకంటే 14,000 వచ్చినప్పుడు 13,000 కంపేర్ చేద్దాం. లాస్ట్ ఇయర్ 13,000 ఇక్కడ స్టార్ట్ అయింది. అదేవిధంగా వీళ్ళు కొన్ని స్పెసిఫిక్ బ్రాంచెస్ అడిగారు. మీకు నచ్చిన బ్రాంచెస్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అండి, టిక్ చేసుకోవచ్చు. కానీ నేను ఏం చెప్తానంటే మాక్సిమం మీరు అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టేట్లు కూడా ఆల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఈసీఈ అండ్ సిఎస్సిఏ. మీరేంటి సార్ అన్ని సెలెక్ట్ చేసుకోమంటారని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఇలా చేస్తుంటుండండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేశాను, ఓబీసీ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఓబీసీ ఎన్సిఎల్ 13,000 బ్యాక్ వచ్చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒక రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ రిపోర్ట్లో మీరు మళ్ళీ ఒకసారి సీట్ టైప్ ఏంటిది, ఓబీసీ ఎన్సిఎల్ ర్యాంక్ 13,000 అంటే 14,000 వస్తే నేను 13,000 ఎంటర్ చేశాను. జనరల్ న్యూట్రల్ పెట్టేశాను. సో ఇప్పుడు వీళ్ళు అడిగిన క్వశ్చన్ కంప్యూటర్ సైన్స్ అని అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ సర్చ్ బార్ ఉంది కదా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఎస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ట్రిపుల్ ఐటీలో ఊనాలో మనకు 13,000కి అయితే వచ్చింది. మరి మనకు 14,000 మేబీ సార్ రావచ్చు రాకపోవచ్చు, గ్యారెంటీ. అది కూడా డేటా సైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో 14,000 రేంజ్ అంటే 14,000 రేంజ్లో జిఎఫ్టి మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇది కూడా మంచి కాలేజే. నెక్స్ట్ రాయచూర్, ట్రిపుల్ ఐటీ రాయచూర్లో 14,000, అంతకుముందు 13,000కి వచ్చేసింది. ఆ ట్రిపుల్ ఐటీ కొట్టాయం మనకు 14,000, 2 years బ్యాక్ 13,000, 14,000. సో ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే మనకు ట్రిపుల్ ఐటీలో కొంత బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ట్రిపుల్ ఐటీలో కొట్టేయంలో మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ 24లో 14,000, 23లో 13,000. ఈ విధంగా మనకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ ఈసీ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి జస్ట్ టైప్ చేయగానే ఈసీ కమ్యూనికేషన్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టైప్ చేసిన మనకు ట్రిపుల్ ఐటీ రాయ్పూర్లో మనకు 13,000కి 24లో 23లో వచ్చేసింది. 14,000 రేంజ్ అంటే ట్రిపుల్ ఐటీ శ్రీచిటి ఈసీఈలో మనకు 14,000, అంతకుముందు 15,000, 13,000, 13,000 అండ్ యావరేజ్గా 14,000 అయితే ఈసీ దర్ ఈజ్ అ ఛాన్స్. అండ్ జేఎన్యూ ఢిల్లీ 14,000కి వచ్చేసింది. భోపాల్ 14,000 గడిచిన 3-4 years కనుక చెక్ చేసుకుంటే 14,000లో ఉంది. సో అంటే ఎక్కడ సీట్ ఉంది అంటే గత 3-4 yearsకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంది. సో మీరు అనుకున్నట్టుగా బెస్ట్ కాలేజెస్ ఇవి కూడా దాదాపుగా ఆ బ్రాంచ్లో ఆ కాలేజీ ఏవైతే చూస్ చేసుకుంటామో టాప్ ఆర్డర్ నుంచి మీకు ఆ లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. మీకు ఇది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో కానీ కాలేజీ సెలక్షన్ విషయంలో కానీ ఆ బ్రాంచ్ విషయంలో కానీ డెఫినెట్గా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఏ మెంటర్ కూడా చెప్పనటువంటి రకంగా రిపోర్ట్స్ మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి రిపోర్ట్స్ కాదు, మీరు అనుకున్న బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు అనుకున్నటువంటి స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ చూస్తున్నామా, బ్రాంచ్ని చూస్తున్నామా, కాలేజ్ చూస్తున్నామా, ఈ విధంగా రకరకాలుగా రిపోర్ట్స్ తయారు చేసుకోవడానికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గుడ్ మార్నింగ్ సార్, మై సన్ గాట్ 9,500 CRL ర్యాంక్ అండ్ 2,000 ఓబీసీ కేటగిరీ ర్యాంక్, ప్లీజ్ సజెస్ట్ ది కాలేజెస్ సిఎస్ అండ్ ఈసీ అని చెప్పేసి ఉన్నారు. ఐ థింక్ సేమ్, ఇది కూడా సేమ్ ఇంతకుముందే మనకు డిస్కస్ చేసాం ఓబీసీ సంబంధించి. సో ఎనీవే ఇప్పుడు సిఆర్ఎల్ ర్యాంకు 9,000 అన్నారు కాబట్టి
సరే ఇదే ర్యాంక్ చూద్దాం, ఓబీసీ 2100 కాబట్టి. సో నేను బ్యాక్ వచ్చేసాను, ఇంతకుముందు నేను చెక్ చేసుకుని 14,000 సిఆర్ఎల్ కాబట్టి. ఇక నేను ఇదే 2000కి ఒకసారి చెక్ చేసుకున్నాను, ఆల్ బ్రాంచెస్ అండ్ ఆల్ కాలేజెస్. వాళ్ళు అడిగింది ఓన్లీ లిస్ట్, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఏ స్టేట్ అయినా పర్లేదు, ఇక్కడ ఎక్కడ కూడా మనకు బ్రాంచ్ ఓకే అడిగారు కదా సిఎస్సి. సో వీళ్ళకు టాప్ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ఐటి నాగపూర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఢిల్లీ. సో ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నాగపూర్లో అంతకుముందు 2049కి 2100కి ఎన్ఐటి ఢిల్లీలో 2000, నెక్స్ట్ 4000 కూడా 23లో సీట్ వచ్చిన కేసెస్ వస్తున్నాయి. సో ఇంకా ఎన్ఐటి తిరుచిలో 2575, 2700, 2500, 22. సో ఎన్ఐటి తిరుచిలో ఈ ట్రిపుల్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ఐటి కురుక్షేత్రలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అంటే గడిచిన 5 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. ఇంకా కొంతమంది అన్న మాకు పీడబ్ల్యూడి క్యాండిడేట్ మేము అని చెప్పేసి ఉంటున్నారు. అలా పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఎవరు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూడి మాకు 100 వచ్చిందన్న, మరి మా పరిస్థితి ఏంటిది? సో వీళ్ళకి సంబంధించి కూడా ఈవెన్ పీడబ్ల్యూడి ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ చెక్ చేసుకున్నా కూడా ఈవెన్ పీడబ్ల్యూడిలో ఇక చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడిలో మనకు 100 వచ్చేసినప్పుడు, సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? రూర్కెరాలో మనకు పీడబ్ల్యూడి కోట కింద 104 అండ్ 184, 125 ఎనర్జీ రీచ్లో మెకానికల్ ఇంజనీరింగ్. సో పీడబ్ల్యూకి సంబంధించిన రిపోర్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది, ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఇంకొకటి అన్న, మనకు ఎన్ఐటి వరంగల్కి సంబంధించి స్పెసిఫిక్గా ఒక కాలేజ్ గురించే రిపోర్ట్ కావాలని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో అట్లాంటప్పుడు ఈ కాలేజ్ వైజ్ రిపోర్ట్ ఒకటి యూజ్ అవుతుంది, అది కూడా ఒకసారి క్లిక్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ సెలెక్ట్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ కంటే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఏ అంటే ఆల్ ఇండియా కోటా, హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్ కోటా, ఓఎస్ అంటే అదర్ స్టేట్ కోటా, జియో అంటే గోవా అండ్ స్టేట్ కోటా, జేకే అంటే జమ్మూ కాశ్మీర్, ఎల్ అంటే లడక్ అండ్ ఏపీ అనేది మనకు అంతకుముందు ఉండేది, ఇప్పుడు ఆ కోట అయితే లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎన్ఐటి వరంగల్ గురించి అనుకుంటున్నాను. ఎన్ఐటి వరంగల్ మనం చూసినప్పుడు తెలంగాణ వాళ్ళైతే కనుక ఇక్కడ ఓఎస్ సెలెక్ట్ చేస్తారు, హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, హోమ్ స్టేట్. ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఓబీసీ చూస్తున్నాను, ఓబీసీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరల్ న్యూట్రల్ పెట్టేసి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చెక్ చేసుకుంటే బయోటెక్నాలజీలో తెలంగాణ క్యాండిడేట్ ఉండి మినిమం ఎన్ఐటి వరంగల్ సీట్ రావాలంటే మనకు 11,000, 12,000 ఇక్కడ వరకు లాస్ట్ 2023లో 12,000 వరకు సీట్ వచ్చింది, అది కూడా బయోటెక్నాలజీ. సో లేదన్నా మనకు కావాల్సింది కంప్యూటర్ సైన్స్ ఎన్ఐటి వరంగల్లో లాస్ట్ ఇయర్లో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. అది 969కి వరకు ఓబీసీ ఎన్సీఎల్ వచ్చేసింది. ఇక ప్యూర్ కంప్యూటర్ సైన్స్ కనుక అనుకుంటే 700కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ 700 కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ లీస్ట్, ఇంకా అంతకుముందు అయితే 1000 వరకు వచ్చేసింది, బట్ లాస్ట్ ఇయర్ అయితే 761, రౌండ్ 5 వరకు అయితే 825కి. ఈ విధంగా వారికి సంబంధించిన ఎన్నో రకాల రిపోర్ట్స్ మనం చెక్ చేసుకోవడానికి ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది అసలు ఎన్ఐటి వరంగల్ సిఎస్లో మనకు సీట్ రావాలంటే 1000 బిలో ర్యాంక్ వచ్చి మన తెలంగాణ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇదే ఎన్ఐటి వరంగల్ అదర్ స్టేట్ కోటా కింద ఒకసారి చూద్దామని ఎలా ఉంది, ఎందుకంటే మన స్టేట్ కోటా కింద 800 చూపించింది కదా, అదర్ స్టేట్ కోటా కింద ఎన్ఐటి వరంగల్ ఇదే ఓబీసీకి ఎలా చూపిస్తుంది ఇక చెక్ చేసుకోవచ్చు. ఎన్ఐటి వరంగల్ ఇంతకుముందు 11,000, 12,000 వచ్చింది, బట్ బయోటెక్నాలజీ బయట వాళ్ళకి అంటే అదర్ స్టేట్ వాళ్ళకి 10,000 వరకు ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకున్నాం కదా, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ దాదాపు 900. అదే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ 4 years డిగ్రీ వితౌట్ డేటా సైన్స్, ఓన్లీ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చెక్ చేసుకుంటే 600, అంటే 700 బిలోనే కట్ ఆఫ్ అయిపోతుంది తప్ప మనకు 800 కట్ కావాలి. అంటే హోమ్ స్టేట్ కోటాకి అదర్ స్టేట్ కోటాకి డిఫరెన్స్ ఏంటంటే ఒక 100, 150 తేడానే ఉంది. కాబట్టి ఎన్ఐటి వరంగల్కి చాలా డిమాండ్ ఉంది. ఈ విధంగా పర్టికులర్ కాలేజ్కి సంబంధించి అది ఏ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా IIIT అహ్మదాబాద్ గురించి కూడా కొంతమంది అడిగారు. సో ఇక్కడ అహ్మదాబాద్ అని టైప్ చేస్తున్నా, మీది ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అహ్మదాబాద్, ఇక్కడ IIIT అహ్మదాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. IIIT అహ్మదాబాద్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైతే మనం IIIT సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకనంటే ఆల్ ఇండియా కోట అనేది ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఓబీసీ కాకుండా ఈసారి ఓపెన్ పెట్టేసి న్యూట్రల్ పెట్టేస్తాను. IIIT అహ్మదాబాద్లో మనకు ఓపెన్ కేటగిరీ అయితే దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ మనకు రౌండ్ 5 కదా, లాస్ట్ ఇయర్లో రౌండ్ 5 చూద్దాం. సో రౌండ్ 5 నాటికి సివిల్ ఇంజనీరింగ్లో చెక్ చేసుకుంటే మనకు 71,000
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఓపెన్ కేటగిరీ 40,000, ఎలక్ట్రికల్ 52,000. గడిచిన సంవత్సరంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 70,000, 62,000. ఇదే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 40,000, 37,000, 35,000. ఈసారి 1000 పెరగొచ్చు, మేబీ తగ్గొచ్చు, అది చెప్పలేం. అంటే ఆల్మోస్ట్ 35,000 to 40,000 లోపు కనుక వచ్చి మీరు ఓపెన్ కేటగిరీ అయి ఉంటే కనుక మనకు ట్రిపుల్ ఐటీ అహ్మదాబాద్లో మనకు ఛాన్సెస్ ఉన్నాయైతే చెప్పొచ్చు. ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్లు మీకు చెక్ చేసుకోవడానికి ఇటు కాలేజీ ప్రిడిక్టర్ కానీ, కాలేజీ కట్ ఆఫ్ కానీ, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కానీ, ఈ విధంగా చాలా వరకు యూజ్ అవుతుంది. మీకు ఇప్పుడు ఏవైతే నేను ఒక్కొక్క కేసు గురించి 5 to 10 మినిట్స్ తీసుకుని ఎందుకు మాట్లాడానంటే, ఆ వెబ్సైట్ని మీరు పర్ఫెక్ట్గా వాడుకున్నట్లయితే, ఆ వెబ్సైట్ని పర్ఫెక్ట్గా వాడుకున్నట్లయితే ఎవరు ఏ మెంటర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. 25కి సంబంధించిన రౌండ్ 1 అయిపోగానే ఆ డేటా కూడా అప్లోడ్ చేస్తాను. రౌండ్ 2 అయిపోగానే ఆ డేటా కూడా అప్లోడ్ చేస్తాను. రౌండ్ 1 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 2 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 3లో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి గడిచిన సంవత్సరంతో ఇప్పుడు పోల్చుకోవడానికి. దీంతో పాటు సీసాప్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో దానిపైన కూడా స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీకు ఇక నుంచి జేఈ మెయిన్స్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా, ఏ బ్రాంచ్లో డౌట్ వచ్చినా, ఏ కాలేజీలో డౌట్ వచ్చినా, ఏ రౌండ్లో డౌట్ వచ్చినా జస్ట్ సైట్ ఓపెన్ చేయండి, ఆ పర్టికులర్ కాలేజ్ సెర్చ్ చేయండి, లేకపోతే వెబ్ ఆప్షన్స్ చూడండి, ర్యాంక్ ప్రిడిక్ట్. ఎవరు ఏది చెప్పినా ఇంత పర్సెంట్ ఈ కాలేజీలో సీట్ వస్తుందని కాదు. అరే గడిచిన 4 సంవత్సరాల ఉన్న రిపోర్ట్ ఇది 21లో ఎంత వచ్చి సారీ 21లో ఎంత వచ్చింది, 22లో ఎంత వచ్చింది, 23, 24 గడిచిన 4 సంవత్సరాల్లో ఎంత ఉంది కట్ ఆఫ్ ర్యాంకు, మనకు వచ్చిందా లేదా మనమే చెప్పొచ్చు. మనమే ఇంకొక నలుగురికి చెప్పేలాగా ఉంటాం. కాబట్టి ఇంకో దీనికోసం మెంటర్షిప్ తీసుకొని ఇంకేదో చేయడం కాదు, వస్తుందా లేదా. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, ఇవాళ కాలేజీలే నమ్ముకోండి అని చెప్తున్నాను. కాలేజీలే నమ్ముకోవాలా, ఎందుకంటే బ్రాంచ్ ఏం చేస్తుందండి, బ్రాంచ్ కూడా ఏం చేయదు. ఇప్పుడు హానర్స్ మైనర్స్ అని చెప్పేసి, అంటే ఈసీలో ఉండి కంప్యూటర్ సైన్స్, ఈసీలో ఉండి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్లో ఉండి ఈసీ, సివిల్లో ఉండి మెకానికల్, మెకానికల్లో ఉండి కంప్యూటర్ సైన్స్, ఇలా ఆనర్స్ మైనర్స్ అనే కోర్సులు కూడా కొన్ని కాలేజెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. కాబట్టి ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్లో ఉన్నటువంటి కోర్సులు చదువుకోవడానికి కూడా అఫీషియల్గా మనకు ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా మనకు అలాంటి అవకాశాలు కూడా కొన్ని యూనివర్సిటీ కల్పిస్తున్నాయి. కాబట్టి సో మీరు కాలేజీ బెటర్ కాలేజీలో చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 1-2 సార్లు బ్రాంచ్ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. మనకు బెస్ట్ కాలేజీలో వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది jpalani.com ఎంత ఉపయోగపడుతుందో, అదేవిధంగా మీరు కాలేజ్ సెలక్షన్ విషయంలో కానీ, బ్రాంచ్ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా తీసుకొని ది బెస్ట్ వెబ్ ఆప్షన్ జనరేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మరొకసారి అయితే చెప్తా ఉన్నాను, jpalani.com ఈ సైట్ చేయడానికి దాదాపు ఒక 6 మంత్స్ కష్టపడితే ఇలాంటి కన్సల్టేటెడ్ రిపోర్ట్స్ అంతా కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేకపోతే అన్నెసెసరీ డేటా కానీ మెయింటైన్ చేయట్లేదు. సో ఈ వెబ్సైట్ని మెయింటైన్ చేయడానికి, డేటాను మెయింటైన్ చేయడానికి, మన టీంను బిల్డ్ చేయడానికి కొంత ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చు అయిన దాంట్లో నుంచి నామినల్గా జస్ట్ ₹250 ఒక అకౌంట్కు తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఒక మెంటర్ కంటే డబ్బులు ఎవరు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇయ్యని ఇన్ఫర్మేషన్ కూడా మీకు దీంట్లో ఉంది. సో ఏదైనా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఎవరిని అడగాల్సిన పని లేకుండా మీకు మీరే చేసుకోవచ్చు. సో నిజానికి ఒక లాగిన్లో ప్రాబ్లం ఉన్నా, మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్లో ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైతే మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుందో ఆ మొబైల్కి మీరు వాట్సాప్లో కానీ, లేకపోతే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీకు ఏమైనా సమస్యలు ఉంటే డెఫినెట్గా దానిపైన క్వశ్చన్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో మరి మీకే కాదు, ఇంకా చాలా మంది కూడా ఇలాంటి న్యూస్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే, మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ వీడియోని వేరే గ్రూప్లో షేర్ చేయండి. అదేవిధంగా jpalani.com గురించి కొంచెం రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. సో దీంట్లో న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ₹250 రిజిస్టర్ అని చెప్పేసి ఉంది. ఆ రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అని చెప్పేసి అనగానే మీరు ₹250 పే చేసిన వెంటనే ఒక 5 to 10 మినిట్స్లో యూజర్ ఐడి పాస్వర్డ్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీకు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ డిపెండ్ చేసుకొని ఫర్దర్గా మీరు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసేంత వరకు, 25 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.